నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? అన్నా వర్సెస్ చెల్లి, రక్త సంబంధాన్ని చంపుతున్న రాజకీయం. అన్నా చెల్లెళ్ళంటే ఆప్యాయత, అనురాగం గుర్తొస్తాయి. ప్రేమ, అభిమానం కనిపిస్తాయి. రక్త సంబంధం గొప్పతనాన్ని వివరిస్తారా ఇద్దరు? ఎక్కడైనా తోబుట్టుల మధ్య ఇలాగే ఉంటుంది. అయితే ఏపీలో రాజకీయాల పుణ్యమా అని జగన్ షర్మిల మధ్య మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేలా తయారైంది. చివరకు జగనన్నను షర్మిల విమర్శిస్తే జగనన్న సైన్యం షర్మిలపై ప్రతి విమర్శలు చేసేలా పరిస్థితులు మారడం హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి, ఈ రెండు పేర్లు ఏపీ రాజకీయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కారణం ఇద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలు కావడమే. వైఎస్ఆర్ మరణ అనంతరం ఈ ఇద్దరు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చారని చెప్పవచ్చు. కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చిన జగన్ సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం, పాదయాత్ర చేపట్టడం, ఆ తర్వాత విభిన్న కారణాలతో జైలుకెళ్లడం తెలిసిందే. ఆ పరిస్థితిలో పార్టీని నమ్ముకున్న నాయకులను కాపాడుకోవడం కోసం జగన్ వారసత్వంగా వైఎస్ షర్మిల పాదయాత్రను కొనసాగించడం ద్వారా జనానికి చేరువయింది. తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి షర్మిల ప్రజలకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలవడం, 2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తేజెక్కించుకుని అధికారాన్ని చేపట్టడం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచేందుకు కారణమయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు కథ ఆరంభమైంది. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ షర్మిల మధ్య దూరం పెరగడం, తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్టీపీ స్థాపించడం, ఎన్నికల వేళకు కాంగ్రెస్ కు మద్దతిచ్చి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో రాజకీయాల్లో షర్మిల అధ్యాయం ముగిసిందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇదే అదనుగా తన పదునైన విమర్శన అస్త్రాలతో అన్న జగన్, ఆయన పార్టీ వర్గీయులపై విరుచుకుపడటం ఏపీ రాజకీయాల్లో వేడి రగిల్చింది. సీఎం సీటులో సొంత అన్న కూర్చున్నప్పటికీ ఆమె ఖచ్చితమైన రాజకీయ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. గత 5 సంవత్సరాలలో జగనన్న గారు చేసిన అప్పు ఏకంగా 8 లక్షల కోట్ల రూపాయలు. 8 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ 3,60,000 ఈ 8 లక్షలు మొత్తం కలిపి 11,50,000 కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్రానికి అప్పు ఉంది. మరి ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో ఏమి చేసినట్టు? మనకు రాజధాని ఉందా? ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో మనకు రాజధాని కట్టుంటే సరే, ఇంత అప్పు చేశారు, మనకు రాజధాని అయినా వచ్చిందిలే అనుకోవచ్చు. లేదు, ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టు కట్టడానికి 55,000 కోట్లు అవుతుంది అంటున్నారు. మీరు 8 లక్షల కోట్లు అప్పు చేశారే, మరి 55,000 పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నా మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. ఏ పరిశ్రమ రాకపోయినా మన వాళ్ళు అన్నపూర్ణగా బతికేసేవాళ్ళు. పోనీ 8 లక్షల కోట్ల రూపాయలు తెచ్చారు కదా, మరి ఏ ఇతర అభివృద్ధి అయినా జరిగిందా మన రాష్ట్రానికి? అంటే పరిశ్రమలు వచ్చాయా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందా? ఏమొచ్చింది? మన కనీసం మెట్రో అయినా వచ్చిందా? విజయవాడ, విశాఖపట్నం లాంటి వాటికి కూడా మెట్రో అయినా ఉందా? అంటే మనం ఒక్కటంటే ఒక అభివృద్ధే జరగాలి. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత అన్న సారథ్యంలోని వైసీపీ సర్కారుకు షర్మిల బాణం ఎక్కుపెట్టారు. తన ప్రసంగాలతో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఎవరు బెదిరించినా బెదిరే వాళ్ళం కాదు. ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు, ఈరోజు మా బోర్డులను తీసేశారు, మా కార్యకర్తలను బెదిరించారు, ఆఖరికి వాళ్ళ గుండాలే కాదు, వైసీపీ గుండాలే కాదు, ఆఖరికి కలెక్టర్తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క? వైసీపీకి భయం పుట్టుకుందనే కదా లెక్క? నన్ను ఇంతగా దూషిస్తున్నారే, సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే, ఇంతగా అడ్డుకుంటున్నారే, మరి మీ వెన్నులో వణుకు పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి?
ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పెడుతుంది. ఎవరికి బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము. మేలు చేసేంత వరకు ఆగేది కూడా లేదు. నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? వైసీపీ మైనస్ పాయింట్లపై గురి చూసి కొడుతున్నారు. మాటలతో బలంగా దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ బలోపేతం లక్ష్యంగా జిల్లాల పర్యటన ఆరంభించిన షర్మిల తొలి రోజే జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. తన మార్క్ స్టైల్లో ఆర్టీసీ బస్సులో ఇచ్చాపురం చేరుకున్నారు. పలాస నుంచి ఇచ్చాపురం వరకు బస్సులోనే ప్రయాణించి సామాన్య ప్రయాణికులతో మాట్లాడి సాధక బాధకాలు తెలుసుకున్నారు. అంతకుముందు విజయవాడలో పోలీసులు తన కాన్వాయ్ను అడ్డగించడంపై షర్మిల మరింత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో నియంత పాలన సాగుతోందని వైఎస్ జగన్పై బలమైన మాటలు దాడి చేశారు. షర్మిల విరుచుకుపడుతున్న తీరుకు వైసీపీ పెద్దలు వణికిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ శిబిరంలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పార్టీలో అసంతృప్త జ్వాలలు వలసలు కొనసాగుతున్న వేళ షర్మిల ఎంట్రీ వైసీపీ నేతలను కలవరపాటుకు గురిచేసింది. వాస్తవానికి వైఎస్ షర్మిల రాజకీయ పోకడ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయమే. ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్టుగా అభిప్రాయాన్ని వెలిబుచ్చడంలో ఆమెకు ఆమె సాటి. పార్టీ సిద్ధాంతాన్ని వైఖరిని ధైర్యంగా జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆమె స్టైలే ప్రత్యేకం. తెలంగాణలో కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని ఆమె సవాల్ చేశారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసిరారు. ఈ క్రమంలోనే ఏపీలోనూ వైసీపీ అండ్ కోపై ఆమె మాటల దాడి ప్రారంభించడం, వాడి వేడిగా విమర్శలు చేయడం ద్వారా షర్మిల రాజకీయ వైఖరి ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీ అనుయాయుల నుంచి షర్మిలపై ప్రతిదాడి ప్రారంభమైంది. జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి కూతురే ఈ విషయంపై జగనన్నపై బహిరంగ విమర్శలకు దిగడం మొత్తం పరిస్థితిని స్పష్టం చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా కాలకేయుల సైన్యంలా మారిందని సునీతారెడ్డి ఆగ్రహించడం, చెల్లెళ్లను తల్లిని నిందించేలా పోస్టులు పెడుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించడం, ఆయనకు బాధ్యత లేదా అని నిలదీయడం సమస్యకు అద్దం పడుతోంది. చేస్తున్నది మా వాళ్ళు కాదు అని చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని ఆమె జగన్ను ప్రశ్నించడం కీలకమైంది. సోషల్ మీడియాలో తనతో పాటు షర్మిల, విజయలక్ష్మిపై జరుగుతున్న దాడి, దూషణలు, బెదిరింపులపై హైదరాబాద్లో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చూస్తే షర్మిలతో పాటు సునీత కూడా జగన్పై మాటల యుద్ధం ప్రకటించారన్న విషయం చెప్పకనే చెప్పినట్లు అర్థమవుతోంది. మొత్తంగా ఆప్యాయత, అనురాగం పరడవిల్లాల్సిన అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయాలు ఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు మాటల యుద్ధం జరుగుతుండడం ప్రజల్లో చర్చగా మారింది. ఈ పోరులో చివరకు రాజకీయం గెలుస్తుందా, రక్త సంబంధం గెలుస్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.